Hello, Jaminas. Welcome back to our channel. Gradually, Jaminas. Welcome back to our new video. So, మన Rahim Isaac వచ్చేసాడు friends. Isaac వచ్చేసాడు friends. సో, బాస్ మూవీకి డే 1 వెళ్ళిపోతున్నాం. వచ్చి చేస్తాం. యాక్చువల్లీ ఇది ఒక హఠాత్ పరిణామం, ఫ్యామిలీతో వెళ్దాం అనుకున్నాం. కానీ లక్కీగా డే 1 కి టికెట్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయి ఆ అన్ఎక్స్పెక్టెడ్ లో వసంత్ గారు మిస్ అయిపోతున్నాడు ఈసారి మూవీ. సో మాట్లాడుకుందాం థియేటర్ లోకి వెళ్ళిపోయాక. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. దొబ్బి తాగుతున్నాడు ఫ్రెండ్స్. హెల్దీ చాయిస్ కాదు, హెల్దీ చాయిస్. మార్నింగ్ నీ టిఫిన్ రొటీన్ చెప్పనా ఇప్పుడు వీటికి? నిజంగానే నేను అబద్ధం చెప్తే నీకు అనిలో ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతి సినిమా రాడ్ అయిపోద్దా? సో ఫ్రెండ్స్ థియేటర్కి వచ్చాం. బయట దొబ్బి తాగుతున్నాడు వీడు. తర్వాత లోపలికి వెళ్తా చూద్దాం ఏంటో సిచ్యువేషన్. రహీము థియేటర్కి వచ్చాం. ఏంటి మరి ఎక్స్పీరియన్స్? ఎలాగుంటుంది అనుకుంటున్నావు ఫస్ట్ సినిమా? అనేది అవుట్పుట్ తెలుసు, ఫ్యామిలీ కామెడీ ఉంటది, క్రింజ్ అంటారు. నీకు నచ్చకపోతే నువ్వు బడ్జెట్ ఏం చేయలేవు. సో కామెడీ ఎలా ఉన్నా లాజిక్ పక్కన పెట్టి బాస్ మూవీ ఎంజాయ్ చేయాలి అంతే. బాస్ స్వాగ్, బాస్ డాన్స్ అది ఉంటే సినిమా ఎలాగున్నా మాకు అనవసరం. ఓకే ఓకే. బయట అయితే ఫ్యాన్స్, వింటేజ్ ఫ్యాన్స్, మనం వింటేజ్ చిరుని అలా చూడబోతున్నాము. వింటేజ్ ఫ్యాన్స్ అందరూ వచ్చారు డే 1 చూడడానికి. చూద్దాం సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో మరి. యా, అందరూ బాగా ఎక్సైటెడ్ గా ఉన్నారు. చిరు మూవీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కామెడీ చూడబోతున్నాం. మా లైఫ్ లో నేను ఫస్ట్ డే చూస్తున్నాను. ఈవెన్ నేను కూడా డే 1 రావడం చిరు మూవీకి. అంటే ఇంతకు ముందు కూడా ఫ్యామిలీతో 3-4 days అయిన తర్వాత వెళ్ళేవాడిని. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అంకుల్స్ అందరూ వచ్చి మేము డే 1 వాళ్ళు వచ్చి ఇప్పుడు చాలా మంది వచ్చి చిరు అంటే పిచ్చి, డే 1 మూవీ చూడాలి అనేసి అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. సో ఎంత ఎంజాయ్ చేయబోతున్నామో చూడాలి. మాట్లాడుకుందాం, కలుద్దాం. సో ఫస్ట్ హాఫ్ అయిపోయింది గాయ్స్. బాస్ ఇస్ బ్యాక్. మామూలుగా లేదు. మూవీ మొత్తం చిరంజీవి కామెడీ టైం మీద రన్ అయింది. మామూలుగా లేదు. లవ్ యూ, ఐ లవ్ యూ అనిల్ రావిపూడి, ఐ లవ్ యూ. సినిమాటోగ్రఫీ కొంచెం ఎడిట్ గా ఉన్నా చిరంజీవి కనిపించేసరికి స్క్రీన్ మీద ఏమి ఇంటర్వెల్ పోజ్ మాత్రం భలే పెట్టారు. అసలు చిరంజీవి మూవీలో ఎంటర్ అయినప్పటి నుంచి ఇంటర్వెల్ వరకు సేమ్ హై. బోర్ కొట్టలేదు. బొక్కలు కనిపించట్లేదు ఫస్ట్ హాఫ్ లోని. నెగిటివ్స్ చిరు స్వాగ్, చిరు స్టెప్ మొత్తం అంతా స్టెప్ వేస్తారు. డాన్స్ రాస్తున్నారు తెలుసా పెద్దవాళ్ళు. అసలు ఇదే ఫస్ట్ టైం నేను డే 1 రావడం చిరంజీవి మూవీకి. చిరంజీవి మూవీకి ఎంత పైగా సినిమాలు డైలాగ్ కూడా అలాంటివే. నా జనరేషన్ వాళ్ళకి తెలుసు, ఈ జనరేషన్ వాళ్ళు ఓవర్ ఎక్సైట్ అవుతుందని చెప్పి. ఈ సంక్రాంతికి నాకు తెలిసి చూద్దాం మరి. నవీన్ పోలిశెట్టి ఎలా ఉంటుందో చూడాలి. బట్ నవీన్ పోలిశెట్టి, రవితేజ ఇంకా ఉన్నాయి మూవీస్. బట్ సీరియస్లీ స్పీకింగ్ ఆడియన్స్ మాత్రం మ్యాడ్ అయిపోతారు. గైస్ దగ్గర ఎడిట్ అంటే ఫ్యామిలీతో బుక్ చేసుకుని వెళ్ళండి. గైస్ డెఫినెట్లీ లవ్ ద మూవీ. మీ ఫాదర్ గానీ, మీ గ్రాండ్ పేరెంట్స్ గానీ మంచిగా ఎంజాయ్ చేస్తారు చిరంజీవిని. మళ్ళీ మేము చాలా మంది ఫ్యాన్స్ తో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళకి చిన్నప్పుడు చెప్పుకుంటున్నారు. చిన్నప్పుడు మేము బ్యానర్లు వేసే వాళ్ళం. చెప్పనా, మా ఏజ్ వాళ్ళకి ఎవ్వలేదు. అందరూ మన డాడీ వయసు. సో వాళ్ళు డాన్స్ వేస్తుంటే అర్థం చేసుకుని సినిమా ఏ లెవెల్లో ఉందో. మేము నాన్ ప్రీమియం తీసుకోవడం వల్ల ఏమో లాస్ట్ లో టికెట్స్ తీసుకున్న వాళ్ళు, లేకపోతే వాళ్ళ దగ్గర పేపర్ టికెట్స్ ఉన్నాయి, మేము బుక్ మిషన్ లో తీసుకున్నాం. అంటే చూడండి ఎలాంటి వాళ్ళు అన్నారు చిరు సినిమా డే 1 చూడాలి అనేసి ఎమోషన్ తో చెప్తుంటే. కానీ అనిల్ రావిపూడికి సెల్యూట్ చెప్పగలను. అనిల్ రావిపూడికి నా సెల్యూట్, వందనం. మళ్ళీ చిరంజీవి మంచి స్క్రిప్ట్ ఇచ్చి అని చూపించారు సూపర్ గా. ఇది మా ఫస్ట్ హాఫ్ రివ్యూ. అనిపించట్లేదు. సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత మరి మేము ఇంకెంత ఎగ్జిట్ అవుతుందో అసలు తెలియదు. ఎంజాయ్ చేసాం మూవీ. సో యా,
విల్ మీట్ యూ ఆఫ్టర్ సెకండ్ ఆఫ్. ఏమంటావు? మాట్లాడలేదు బయట చాలా బాగా ఎంజాయ్ చేశాను అంతే. ఆల్ ఐ కుడ్ సే ఇస్ దట్. యా. పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల. సో గాయ్స్, సెకండ్ హాఫ్ అయిపోయింది. ఒకే ఒక మాట, బాస్ ఇస్ బ్యాక్. అంతే, బాస్ ఈజ్ బ్యాక్. నేను రీసెంట్ గా టాప్ స్టార్స్ లో చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్. మీరు ఎన్నన్నా కాన్సెప్ట్స్ తీసుకోండి, కొత్త కాన్సెప్ట్స్, కొత్త స్టోరీ ఎన్ని కాదు, సినిమా ఎంజాయ్ చేసామా లేదా అని ఆలోచిస్తే దిస్ వాజ్ ద బెస్ట్ ఎంజాయ్ ఫిలిం నన్ను అడిగితే. నాకు సెప్టెంబర్ లో లిటిల్ హార్ట్స్ అయిపోయిన తర్వాత ఎంత కడుపుబ్బా నవ్విన ఫిల్మ్ అయితే ఇదే గైస్. అర్థం చేసుకోండి నన్ను, అంటే ఎంత కదువులో ఉన్నానో అర్థం చేసుకోండి. అది ఎంతకని సైఫైలు ఎంతకని ఓకే తీయడం ఓకే, కానీ ఎంటర్టైన్ చేయలేదు, ఎంగేజింగ్ ఎంటర్టైనింగ్ ఉండాలి. ఒక ఫోర్స్డ్ కామెడీ ఉండదు, నీట్గా వెళ్ళిపోద్ది. లాగ్ లేదు, సెకండ్ హాఫ్ అయితే అసలు లాగ్ లేదు. ఫస్ట్ హాఫ్ అలాగే వెళ్ళిపోయింది, సెకండ్ హాఫ్ కూడా అలాగే వెళ్ళిపోయింది. ఇంకా వెంకటేష్ రీక్రియేట్ చేస్తాడు గంగోలీ సందుల సాంగ్. సీరియస్లీ స్పీకింగ్ మంచి మాస్ విషయం అంతే. ఇంకా నేను అంతకు మించి ఇంకా ఎక్కువ చెప్పదలుచుకోలేదు. గో అండ్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ. అంతే, పిచ్చి అయిపోతుంది. పిచ్చి ఎలాగంటే ఇంకా సంక్రాంతికి వస్తుందని నేను చూడలేదు అనిల్ రావిపూడి వాళ్ళు, అది కూడా దానికన్నా చాలా ఏమో వీడు చెప్తున్న దాని దగ్గర అయితే దానికన్నా సూపర్ అన్నాడు. ఇంకా అసలు ఫోర్స్ ఉండదు, ప్రాపర్ కామెడీ ఉంటుంది, ఫ్యామిలీ కామెడీ. అనిల్ రావిపూడి సుప్రీం రాజాది గ్రేట్ లాస్ట్ గా వేసినది. దాని తర్వాత మొత్తం క్రింజ్ అయిపోవడం వల్ల అనిల్ రావిపూడి వీకెస్ట్ F3 అసలు F3 నాకు నచ్చదు. అన్ని మూవీస్ బాగుంటాయి. పైగా నా ఫస్ట్ డే చిరు మూవీ కానీ పిచ్చి అయిపోయాను. టెక్నికాలిటీస్ అన్ని మాట్లాడుకుంటే చిన్న కొన్ని వీక్ పాయింట్స్ ఉన్నాయి, కానీ కామెడీ ఉంటే అసలు చిరంజీవి బాస్ ఎదురుగా నడుచుకుని వస్తుంటే నా స్వాగ్ ఒకటే మాట, శంకర్ దాదా MBBS తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో కనిపించాడు బాస్. అంతే, అలాగే. ఓకే, ఫర్ చేంజ్ డైలాగ్ మారుద్దాం. పండగ బాస్ పండగ వెంకీ పండగ పొంగల్ పండగ. సో దట్స్ ద వ్లాగ్ గైస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. See you soon with another movie. వద్దు, ఇంకా సంక్రాంతిలో మూవీస్ ఉన్నాయి. విల్ సీ యూ దేర్.